మీరు క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేస్తున్నారా? అయితే మీకు భారీ షాక్. ఒకవేళ మీరు కనుక ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేస్తున్నట్లయితే నవంబర్ 15 నుండి ఈ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ రూల్స్లో భారీ మార్పులు వచ్చాయి. ఈ చేంజెస్తో పాటు చాలా చార్జెస్ అనేవి పెరిగాయి. దీని వలన మనకే బర్డెన్. సో ఆ చార్జెస్ ఏంటి, ఆ చేంజెస్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఫస్ట్ చేంజ్ ఏంటంటే ఫినాన్స్ ఛార్జెస్. ఈ ఫినాన్స్ ఛార్జెస్ అనేవి పెరిగాయి. ఫినాన్స్ ఛార్జెస్ లో చూసుకున్నట్లయితే చాలా టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ పెరిగింది. అదేవిధంగా లేట్ పేమెంట్ ఛార్జెస్, ఈ లేట్ పేమెంట్ ఛార్జెస్ అనేవి పెరిగాయి. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ అడ్వాన్సెస్, ఇది కూడా పెరిగింది. మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఇవన్నీ ఏంటండి అని చెప్పి. మనం కనుక క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి క్రెడిట్ కార్డ్ బిల్లుని ఆన్ టైంలో కట్టకపోతే ఖచ్చితంగా బ్యాంక్ అన్నది ఛార్జెస్ వేస్తూ ఉంటుంది. ఆ ఛార్జెస్ లో వడ్డీ ఉంటుంది. అదేవిధంగా లేట్ పేమెంట్ ఛార్జెస్ ఉంటాయి. ఇవి రెండు పెరిగాయి. ఇవి రెండింటి మూడు పెరిగాయి. ఒక్కొక్కటి మనమైతే క్లారిటీగా చూద్దాం. ఫస్ట్ వన్ వడ్డీ. ఆల్రెడీ చెప్పా ఇంతకు ముందు, అనగా నవంబర్ 15 కంటే ముందు వడ్డీ వచ్చేసి పర్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ 50,000 మీరు కట్టాలి. ఆన్ టైంలో కట్టలేదు, ఎగ్గొట్టేశారు. సో ఈ 50,000 మీద అట్లీస్ట్ మినిమం అమౌంట్ కూడా కట్టలేదు మీరు. అది కట్టలేదు, ఇది కట్టలేదు. సో అవుట్ స్టాండింగ్ మీద ఇంతకు ముందు 3.5% వడ్డీ వేసేది ఐసిఐసిఐ బ్యాంక్ పర్ మంత్. అది మంత్కి 3.5%. ఎన్ని మంత్స్ కట్టకపోయినా ప్రతి మంత్ 3.5% వడ్డీ అన్నది యాడ్ అవుతూనే ఉంటుంది. పాపం పెరిగినట్టు పెరుగుతూ ఉంటుంది ఈ క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోతే. సో ఇంతకు ముందు ఇంత ఉండేది 3.5% పర్ మంత్. అంటే ఇయర్కి చూసుకున్నట్లయితే ఏకంగా 42%. బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుంటే 12% వడ్డీ, కానీ క్రెడిట్ కార్డ్ బిల్లుని ఆన్ టైంలో కట్టకపోతే 42%. ఇదే చాలా ఎక్కువ అనుకుంటే దీన్ని మళ్ళీ పెంచారు. నవంబర్ 15 నుండి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్లో ఎంతకు పెంచారు? 3.75%కి పెంచారు. అంటే ఇయర్లీ చూసుకున్నట్లయితే 45%. చాలా అంటే చాలా ఎక్కువ. సో ఒకవేళ మీరు కనుక ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తున్నట్లయితే దయచేసి ఎంతైతే అవుట్ స్టాండింగ్ ఉందో దీన్ని ఆన్ టైంలో కట్టేయండి. అదేవిధంగా చాలామంది ఏమనుకుంటారంటే ఎగ్జాంపుల్గా ఈరోజు లాస్ట్ డేటు బిల్లు కట్టడానికి, కట్టలేదు. 5 days తర్వాత మీరైతే కట్టారు. 5 days డిలే చేశారు. ఆ డిలే చేసినందుకు చాలామంది ఏమనుకుంటారంటే ఆ 5 daysకి మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కట్టాలి, మిస్ చేశారు, 5 days తర్వాత కట్టారు, ఈ 5 daysకి మాత్రమే వడ్డీ పడుతుంది అనుకుంటారు. అబ్బే అలా కాదండి, 5 daysకి పడదు. ఏ రోజు అయితే మీరు కార్డ్ని యూజ్ చేశారో ఆ రోజు నుంచి ఏ రోజు అయితే మీరు బిల్లు కట్టారో ఆ రోజు వరకు వడ్డీ అన్నది పడుతూనే ఉంటుంది. సో చాలా అంటే చాలా జాగ్రత్త. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీ కార్డు బిల్లింగ్ డేటు 1-1, 1వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 1వ తారీఖు వరకు బిల్ అన్నది జనరేట్ అవుతుంది. ఇది బిల్లింగ్ సైకిల్ అనుకుందాం. మీరు ఏం చేశారు? 1వ తారీఖున 50,000 స్పెండ్ చేశారు. సో నెక్స్ట్ మంత్ 1వ తారీఖున బిల్ అన్నది జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ 30 days టైం ఉంది, బిల్లు జనరేట్ అవుతుంది. బిల్లు జనరేట్ అయిన తర్వాత 15 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ప్లస్ 15 days టోటల్గా చూసుకున్నట్లయితే 45 days. సో లాస్ట్ డే మీరు కట్టలేదు, లాస్ట్ డే కట్టాల్సింది కట్టలేదు, 5 days తర్వాత కట్టారు. అంటే మీరు చెప్పాలంటే ఇంకా 5 days టైం తీసుకున్నారు. అంటే మీరు 50th డే కట్టారు కదా. సో వడ్డీ అన్నది డే 1 నుండి ఈరోజు 1వ తారీఖున మీరు స్పెండ్ చేశారు. సో ఈ మంత్ మొత్తం ఈ 30 daysకి వడ్డీ అన్నది లెక్కేస్తారు, ఈ 15 daysకి లెక్కేస్తారు, ప్లస్ 5 days టైం తీసుకున్నారు, ఈ 5 daysని కూడా లెక్కేస్తారు. టోటల్గా 50 daysకి వడ్డీని లెక్కేసి వేస్తారన్నమాట. అర్థమైందా? సో చాలా అంటే చాలా వడ్డీ భారం పడుతుంది. సో ఆన్ టైంలో కట్టండి. అదేవిధంగా మీరు కనుక ఈ విధంగా లేటుగా కడుతున్నట్లయితే ఓన్లీ వడ్డీయే కాదు, వడ్డీతో పాటు లేట్ పేమెంట్ ఛార్జెస్ కూడా పడతాయి. ఇదిగోండి, ఈ లేట్ పేమెంట్ ఛార్జెస్ కూడా పెరిగాయి నవంబర్ 15 నుండి. ఇదిగోండి, ఇవి కొత్త ఛార్జెస్. సో 100 నుండి
500 వరకు అవుట్ స్టాండింగ్ ఉన్నట్లయితే 100 ఛార్జ్, 500 నుండి 1000 వరకు అయితే 500 ఛార్జ్, అదే 1000 నుండి 5000 వరకు అయితే 600. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5000 కట్టాలి, కట్టలేదు, లేట్ చేశారు, అలాంటప్పుడు 600 ఎక్స్ట్రాగా లేట్ పేమెంట్ ఛార్జెస్ అనేవి పడతాయి. అదే 5000 నుండి 10,000 వరకు 750, 10,000 నుండి 25,000 వరకు అయితే 900, అదే 25,000 నుండి 50,000 వరకు అయితే 1100 అండ్ 50,000 కంటే ఎక్కువ అనుకోండి 1300 మీరైతే ఎక్స్ట్రాగా కట్టాలి. అర్థమైందా అండి? అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ అడ్వాన్సెస్. క్యాష్ అడ్వాన్సెస్ అంటే ఏంటి? చాలా మంది ఏటీఎంకి వెళ్ళి క్రెడిట్ కార్డుతో డబ్బుని తీస్తూ ఉంటారు. అలా మనం కనుక క్రెడిట్ కార్డుతో ఏటీఎంకి వెళ్ళి డబ్బుని విత్డ్రా చేసినట్లయితే ఛార్జెస్ పడతాయి. అందులో ఒకటి క్యాష్ అడ్వాన్స్ ఫీ. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ అడ్వాన్సెస్. ఇది సాధారణంగా 2.5% నుండి 3.5% పర్ మంత్ ఉంటుంది. అదే ఐసిఐసిఐ బ్యాంక్ లో చూసుకున్నట్లయితే, అనగా ఈ కార్డుకు చూసుకున్నట్లయితే 3.5% పర్ మంత్ ఉంది. కానీ నవంబర్ 15th నుండి ఇది పెరిగింది. ఎంతకి? 3.75% పర్ మంత్ అనమాట. అంత వడ్డీ పడుతుంది. దేని మీద? ఎంత డబ్బు అయితే ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేసామో దాని మీద 3.75% పర్ మంత్ ఛార్జ్ అన్నది పడుతుంది. నెక్స్ట్ చేంజ్ ఏంటంటే ఎడ్యుకేషనల్ ట్రాన్సాక్షన్స్. మీరు కనుక ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో స్కూల్ ఫీజు లేదా కాలేజ్ ఫీజు ఇవి కట్టాలంటే డైరెక్ట్గా స్కూలు లేదా కాలేజ్కి వెళ్ళి అక్కడ స్వైపింగ్ మిషన్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇవ్వండి. అలా కట్టినట్లయితే నో ఫీ, ₹1 కూడా ఎక్స్ట్రాగా ఫీజు అన్నది ఉండదు. అదే మీరు కనుక థర్డ్ పార్టీ యాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ housing.com ఎక్సెట్రా నో బ్రోకర్ చాలా ఉన్నాయి. ఈ యాప్స్ ద్వారా ట్యూషన్ ఫీజు అనగా స్కూల్ ఫీజు లేదా కాలేజ్ ఫీజు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కడుతున్నట్లయితే నవంబర్ 15th నుండి 1% ఎక్స్ట్రాగా ఛార్జ్. ఎంతైతే కడుతున్నారో దానికి 1% ఎక్స్ట్రాగా మీరైతే బిల్లులో కట్టాలి. బిల్ జనరేట్ అవుతుంది కదా, దాంట్లోనే ఎక్స్ట్రాగా 1% యాడ్ అయి ఉంటుందన్నమాట. సో మీకే భారం చూసుకోండి. గోయింగ్ ఫార్వర్డ్ కడుతున్నట్లయితే డైరెక్ట్గా స్కూలు లేదా కాలేజ్కి వెళ్ళి స్వైపింగ్ మెషిన్తో కట్టండి. క్లియర్? ఇంకా నెక్స్ట్ చేంజ్ వచ్చేసి యూటిలిటీ బిల్స్. అంటే ఏంటి? రెంటు, కరెంటు బిల్లు, వైఫై బిల్లు, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, వీటిని యూటిలిటీ బిల్స్ అంటాం. ప్రతి మంత్ చాలా మంది క్రెడిట్ కార్డుతో ఈ బిల్స్ని కడుతున్నారు. అంతెందుకండి, చాలా మంది రెంట్ కడుతూ ఉంటారు. 30,000, 20,000, 40,000 ఈ విధంగా కడుతూ ఉంటారు. కొందరికి క్రెడిట్ కార్డ్ లిమిట్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది, 5 lakhs, 6 lakhs ఆ విధంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు రెంట్కుంటారు. రెంట్ మేబీ 60,000 ఆ విధంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు జాగ్రత్త. అంటే వీటన్నిటినీ కలిపి నెలకి 50,000 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్కి ఒక 40,000, కరెంట్ బిల్లు, వైఫై, గ్యాస్, వాటర్ అంతా కలిపి ఒక 50,000 దాటేసింది మీ నెలవారీ ఖర్చు. వీటి మీద యూటిలిటీస్ మీద 50,000 దాటేసింది అనుకోండి, అలాంటప్పుడు ఎక్స్ట్రాగా 1% ఛార్జ్ అనమాట, సర్చార్జ్. అర్థమైందా అండి? అదే నెలకి 50,000 కంటే తక్కువ ఖర్చు పెడుతున్నట్లయితే వీటి మీద 1% కూడా ఛార్జ్ అన్నది లేదు. అదే 50,000 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తున్నట్లయితే 1% సర్చార్జ్ మీరైతే కట్టాలి. ఎగ్జాంపుల్గా ఒక చిన్న షాప్ ఉంది, కమర్షియల్, దానికి ప్రతి మంత్ రెంట్ కడుతూ ఉన్నారు మీ కార్డుతో. ఎగ్జాంపుల్గా రెంట్ అన్నది 60,000. సో మీరు కట్టేశారు కార్డుతో, కానీ రూల్ ప్రకారం 50,000 వరకు ఛార్జెస్ లేవు, కానీ 60,000 మీరైతే ఖర్చు పెట్టారు. సో రూల్ ప్రకారం 1% సర్చార్జ్. సో 60,000లో 1% అంటే 600. ఈ సర్చార్జ్కి మళ్ళీ జిఎస్టీ ఎంత? 18%. సో 108. టోటల్గా సర్చార్జ్ చూసుకున్నట్లయితే 708. సో మీరు 60,000 యూజ్ చేస్తే మీరు ఆన్ టైంలో కడుతున్నా కూడా 708 ఎక్కువగా కట్టాలి. ఈ రూల్ నవంబర్ 15th నుండి అందుబాటులోకి రానుంది, విచ్ ఈస్ బ్యాడ్. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా కార్ ఉంది, ఫుల్ ట్యాంక్ చేయించాలంటే 4,000 ప్లస్ అవుతుంది, 4,000 ప్లస్. ఆ విధంగా నేను కనుక నాకు ఈ కార్డు ఉంది, ఐసిఐసిఐ కార్డు ఉంది, 3 సార్లు స్పెండ్ చేశాను అనుకోండి 12,000 కదా, మంత్కి 12,000. ఈ విధంగా ఫ్యూయల్ మీద, పెట్రోల్ డీజిల్ మీద మంత్కి 10,000 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే మళ్ళీ సర్చార్జ్. 10,000 కంటే తక్కువ స్పెండ్ చేస్తే ఎటువంటి సర్చార్జ్ అన్నది లేదు. 10,000 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే 1% సర్చార్జ్ అనమాట. సేమ్
ఇలానే బిల్లు మీద 1%, మళ్ళీ జిఎస్టీ, ఈ విధంగా అదనంగా కట్టాలి. ఈ రూల్ కూడా నవంబర్ 15th నుండి అందుబాటులోకి వస్తుంది, జాగ్రత్త. అదేవిధంగా కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్. క్రెడిట్ కార్డు ఉంటే లాంజ్ యాక్సెస్ ఫ్రీగా వస్తుంది. చాలా క్రెడిట్ కార్డ్స్కి రూల్ ఏంటంటే క్వార్టర్కి ఒక లాంజ్ యాక్సెస్ ఫ్రీ అనమాట. సో వీళ్ళు ఏం కండిషన్ పెట్టారంటే ఇంతకు ముందు కండిషన్ ఏంటంటే ఈ క్వార్టర్లో మీకు ఫ్రీగా లాంజ్ యాక్సెస్ కావాలంటే ఇంతకు ముందు క్వార్టర్లో మీరు మినిమం 35,000 కార్డుతో యూజ్ చేసి ఉండాలి. మీ లిమిట్లో ముందు క్వార్టర్లో 35,000 అన్నా మీరు యూజ్ చేసి ఉండాలి. అది లిమిట్. ఇంత యూజ్ చేస్తే మాత్రమే మీకు ఫ్రీగా వస్తుంది లాంజ్ యాక్సెస్. దీన్ని పెంచారు లిమిట్ని. నవంబర్ 15th నుండి పాత క్వార్టర్లో 75,000 మనం కార్డుతో యూజ్ చేస్తే మాత్రమే ఈ క్వార్టర్లో ఫ్రీగా లాంజ్ యాక్సెస్ మనకైతే వస్తుంది. పొరపాటున లాస్ట్ 3 monthsలో 75,000 యూజ్ చేయలే. ఎగ్జాంపుల్గా 60,000, జస్ట్ 60,000 మాత్రమే యూజ్ చేశారు. సో ఈ క్వార్టర్లో మీరైతే ఫ్రీగా యూజ్ చేసుకోలేరు, సర్వీస్ లేదు. ఇది కొత్త రూల్ అనమాట, జాగ్రత్త. స్పా. ఇన్ని రోజులు ఈ వెబ్సైట్ డ్రీమ్ ఫోక్స్, ఈ వెబ్సైట్లో క్రెడిట్ కార్డ్ నంబర్ అంతా ఎంటర్ చేస్తే మనం కొన్ని ఎయిర్పోర్ట్స్లో లేదా బయట కూడా ఫ్రీగా స్పా యాక్సెస్ని పొందేవాళ్ళం. ఫ్రీగా స్పా మనమైతే చేయించుకునేవాళ్ళం. కానీ నవంబర్ 15th నుండి ఈ స్పా యాక్సెస్ లేదు. మీ దగ్గర ఎంత పెద్ద క్రెడిట్ కార్డు ఉన్న ఐసిఐసిఐది ఈ యాక్సెస్ అయితే తీసేశారు. అర్థమైందండి? ఇది కూడా చేంజ్. నెక్స్ట్, క్యాపింగ్ రివార్డ్ పాయింట్స్ ఫర్ యూటిలిటీ అండ్ ఇన్సూరెన్స్. ఇన్ని రోజులు యూటిలిటీస్కి లేదా ఇన్సూరెన్స్కి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఎంతైతే డబ్బుని ఖర్చు పెట్టారో ఆ డబ్బు మీద రివార్డ్ పాయింట్స్ అనేవి వచ్చేవి. ఎటువంటి లిమిట్ ఉండేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రెంట్ యూటిలిటీ ₹1,00,000 స్పెండ్ చేశారు. ఆ ₹1,00,000కి రివార్డ్ పాయింట్స్ అనేవి వచ్చేవి. రూల్స్ ఉంటాయన్నమాట. 10 రూపీస్ స్పెండ్ చేస్తే 1 పాయింట్ అని చెప్పి, డిపెండ్స్. అలాగా ఎంత స్పెండ్ చేస్తే అన్ని పాయింట్స్ అనేవి యాడ్ అయ్యేవి ఇన్సూరెన్స్కి, అదేవిధంగా యూటిలిటీస్కి. కానీ ఇక నుండి అలా కాదు, లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లోవర్ వేరియంట్ కార్డ్ని తీసుకున్నారు, నార్మల్ కార్డ్, దానికి లిమిట్ వచ్చేసి 40,000. ఎగ్జాంపుల్గా మీరు 60,000 కరెంట్ బిల్లు కట్టారండి ఫ్యాక్టరీకి. కానీ రివార్డ్ పాయింట్స్ అనేవి 40,000కి మాత్రమే వస్తాయి. ఎక్స్ట్రాగా 20,000 ఏదైతే ఉందో దీని మీద ఒక్క రివార్డ్ పాయింట్ కూడా రాదు. అదేవిధంగా ఇన్సూరెన్స్, ఎండోమెంట్ ప్లాన్ లేకపోతే యూలిప్ ప్లాన్, మీరు ₹1,00,000 ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారు. సో అలాంటప్పుడు కూడా 40,000 రూపాయలకి మాత్రమే రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. రెస్ట్ ఆఫ్ ది 60K అనగా 60,000 రూపాయలకి ఒక్క రివార్డ్ పాయింట్ కూడా రాదు. అదే మీ దగ్గర ప్రీమియం అనగా హయ్యర్ వేరియంట్ కార్డు ఉంది, దీనికి లిమిట్ వచ్చేసి 80,000. ఎగ్జాంపుల్గా మీరు ఇన్సూరెన్స్కో లేకపోతే రెంట్కో లక్ష స్పెండ్ చేశారు. సో 80,000కి మాత్రమే రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. రిమైనింగ్ 20K వేస్ట్ అనమాట, ఒక్క రివార్డ్ పాయింట్ కూడా రాదు. అర్థమైందా అండి? ఇది కూడా కొత్త రూల్ అందుబాటులోకి వచ్చింది, గమనించండి. అదేవిధంగా నో రివార్డ్ పాయింట్స్ ఆన్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్. ఎగ్జాంపుల్గా క్రెడిట్ కార్డుతో మీరు ట్యాక్స్ కట్టారు, ఇన్కమ్ ట్యాక్స్ లేదా పోస్టల్ సర్వీసెస్ని యూజ్ చేసుకున్నారు, పేమెంట్ చేశారు. సో ఇలా గవర్నమెంట్కి మీరు కనుక క్రెడిట్ కార్డుతో డబ్బుని కడుతున్నట్లయితే ఒక్క రివార్డ్ పాయింట్ కూడా రాదు, గమనించండి. ఇవి చేంజెస్. అర్థమైందండి? సో ఈ సమాచారాన్ని ఎవరైతే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మెయిన్ థింగ్ అండి, ఇప్పుడు మంచిగా సంపాదిస్తూ ఉన్నాం, మంచిగా తింటూ ఉన్నాం, మనకి ఫ్యామిలీ ఉంది, పాప బాబు కూడా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, మంచి స్కూల్కి వెళ్తున్నారు, ఫైన్, హ్యాపీ. పొరపాటున మనం అనగా కుటుంబ పెద్ద చనిపోతే ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? ఎగ్జాంపుల్గా అప్పు ఉందండి, ₹1,00,000 హోమ్ లోను అది ఇది కలిపి ₹1,00,000 అప్పు ఉంది. వాళ్ళు తీరుస్తారా? హోమ్ లోన్ కట్టకపోతే బ్యాంక్ వచ్చి ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది, వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. సో అందుకనే ప్రతి ఒక్కరు ఒక టర్మ్ ప్లాన్ తీసుకోండి. ఎగ్జాంపుల్గా ఆ కుటుంబ పెద్ద 2 కోట్ల టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత చనిపోతే ఆ బీమా సంస్థ ఆ కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు? ₹1,00,000 అప్పులు తీరుస్తారు అండ్ ₹1,00,000తో ఆర్థికంగా కాస్త స్ట్రాంగ్గా ఉంటారు. ఎలా తీసుకోవాలి? డిస్కౌంట్లో నేను చెప్తా. డిస్కౌంట్లో ఎలా తీసుకోవాలో నేను చెప్తా. కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, అక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పాలసీ బజార్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి డిస్కౌంట్లో మీరైతే కొనుక్కోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్లో 51 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. సో మీరు ఫిల్టర్ చేసుకొని మంచి కంపెనీని చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ 10% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. 2 కోట్ల టర్మ్ ప్లాన్ డిపెండ్స్ అపాన్ ఏజ్. ఏజ్ అన్నది చాలా తక్కువ అయితే
మంత్కి 600 నుండి 700 మాత్రమే. 24/7 క్లైమ్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ట్యాక్స్ బెనిఫిట్ మనకైతే వస్తుంది. సెక్షన్ 80C కూడా వర్తిస్తుంది. అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. డబ్బులు సంపాదిస్తూ ఉన్నాం, మనం ఆఫీస్కి వెళ్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ అయింది, చేతులు కాళ్ళు ఇరిగాయి, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. సో అలాంటప్పుడు మనం ఎంతైతే డబ్బుని ఆదా చేసుకున్నామో, ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నామో అదంతా తీసి హాస్పిటల్లో కట్టాలి. కష్టపడి సంపాదించిన డబ్బు హాస్పిటల్లో బిల్లు కట్టడానికా కాదు కదా. సో అందుకనే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. ఎలా తీసుకోవాలి డిస్కౌంట్లో? సింపుల్ అండి, కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేస్తే సేమ్ పాలసీ బజార్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. 51 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, మీరు ఫిల్టర్ చేసుకుని తీసుకొచ్చానమాట. ₹1,00,00,000 ప్లాన్ చూసుకున్నట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ డిపెండ్స్ అపాన్ ఏజ్ అనేది తక్కువైతే మంత్కి 390 మాత్రమే. అదేవిధంగా 30 మినిట్ క్లెయిమ్ సపోర్ట్ కూడా ఉంది, 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. అండ్ ట్యాక్స్ ని అప్ టు 75,000 వరకు మనమైతే ట్యాక్స్ ని ఆదా చేసుకోవచ్చు. అండ్ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ఉంటాడు అనమాట, సపోర్ట్ చేస్తాడు. సో తీసుకుందాం డిస్కౌంట్లు అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.